పత్తి రైతుల ఇళ్లలో ఉన్నట్టుగా సీసీఐ ద్వారా కొనుగోలు చేస్తామని చెప్పినటువంటి వ్యక్తి 1980 రూపాయలు మినిమం సపోర్ట్ ప్రైస్ పత్తికి ఉంటే 1600, 1700, 1400 వరకు కూడా రైతులకు దగ్గర దగా చేసి అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు కొంటా ఉంటే ఏ ఒక్కరోజు కూడా మార్కెట్ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్ కింద సీసీఐ ద్వారా కొనుగోలు ప్రారంభించలేని ప్రభుత్వం ఈ చాతగాని ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తున్నాను. రాజశేఖర గారు ఇచ్చినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని పూర్తి చేశారా అని చెప్పి మనం ఆలోచించినట్లయితే ప్రతి ఒక్క రంగంలో ఈరోజు రైతులే కాదు విద్యార్థులు కానీ సంక్షేమ పథకాలు కానీ అదే విధంగా ఈరోజు ఇరిగేషన్ కు నేను పెద్దపీట వేస్తున్నానని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఇరిగేషన్ విషయానికి వస్తే ఈరోజు వారు చేస్తున్నటువంటి ధనార్జన ఏ విధంగా ఉందో మనం ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి మొట్టమొదట మన 46,000 కోట్లతో తీసుకున్నటువంటి ప్రాజెక్ట్స్ మరి ఈరోజు అంచనాలను తారుమారు చేసి అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టుల యొక్క వ్యయాన్ని పెంచి దాదాపు ఈరోజు 64,000 కోట్ల రూపాయల అంచనాలతో ఈరోజు ప్రాజెక్ట్ తీసుకుంటామని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఎక్కడ చూసినప్పటికీ మరి కరెంటు విషయానికి వస్తే రైతులకు ఏదైతే 12 గంటలు కరెంట్ ఇస్తామని చెప్పినటువంటి రాజశేఖర రెడ్డి గారు మరి ఈ రోజు ఎన్ని గంటలు మనకు కరెంట్ ఇస్తున్నారో ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చాలా మంది రైతులు కనుక మీరే ఒక్కసారి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాం. మరి ఈరోజు మనం చూస్తా ఉన్నాం మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 9 సంవత్సరాలు ఏ విధంగా రిఫార్మ్స్ తీసుకురావడం జరిగిందో మరి ఏ ఒక్క పట్టణంలో కానీ గ్రామాలలో కానీ రైతులకు 9 గంటలు నిరవధికంగా కరెంట్ ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. మరి ఈరోజు మనం చూస్తా ఉన్నాం శ్రీశైలం ప్రాజెక్ట్ ఈరోజు మరి నీటితో కలకలాడుతూ ఉన్నది. అదేవిధంగా నాగార్జున సాగర్ కలకలాడుతూ ఉన్నది. మరి ఈరోజు మనం ఆలోచించినట్లయితే హైడల్ పవర్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో మరి కరెంటు ఉత్పత్తి చేయలేనటువంటి అసమర్థ ప్రభుత్వం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మీతో మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు మనం చూస్తా ఉన్నాం నీళ్లు ఉన్నాయి, హైడల్ పవర్ జనరేట్ చేయడానికి అవకాశం ఉంది, థర్మల్ పవర్ జనరేట్ చేయడానికి అవకాశం ఉంది. అయినా ఈరోజు గృహ అవసరాల కొరకు కానీ ఇండస్ట్రీస్ కానీ ఈరోజు కోతను విధించి రైతులకు 7 గంటలు కరెంట్ ఇస్తా అని చెప్తున్నప్పటికీ ఎక్కడ కూడా రైతుకు 7 గంటలు కరెంట్ ఇవ్వనటువంటి సందర్భం ఈరోజు మనము రోజు గ్రామాలలో చూస్తున్నామని చెప్పి నేను మీతో మనం చేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు పట్టణాలకు వస్తే మరి ఎన్నికల కంటే ముందు ఇంద్రమ్మ గ్రామాలు చేస్తాం, రాజీవ్ గృహకల్ప ద్వారా మీ అందరికి ఇల్లు నిర్మిస్తామని చెప్పి చెప్పినటువంటి ప్రభుత్వం ఎన్నికలు అయిపోయాయి. జిల్లాలో 3,800 ఇల్లు కట్టిస్తానని చెప్పి పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుపేదలందరికీ రాజీవ్ గృహకల్ప ద్వారా మరి కట్టిస్తానని చెప్పి మరి రాజీవ్ గాంధీ గారి పేరును ఉపయోగించి ఈ రోజు జిల్లాలో ఏ ఒక్క పట్టణంలో కూడా ఒక్క ఇల్లును కూడా నిర్మించలేనటువంటి అసమర్థ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీతో మనం చేస్తున్నాను. ఈ రోజు ఇంద్రమ్మ వార్డులు అన్నారు. ఇంద్రమ్మ వార్డులలో మనం చూసినట్టయితే ఏ ఒక్క వార్డులో కూడా ఈ రోజు పెన్షన్లు తప్ప అక్కడ ఉన్నటువంటి వార్డులలో 12 విధాల మౌలిక సదుపాయాలు కల్పించాలి, అక్కడ హౌసింగ్ ఇవ్వాలి, శానిటేషన్ ప్రోగ్రామ్ చేయాలి, నీటి వసతి కుళాయిలు కల్పించాలి, ఎలక్ట్రిసిటీ కల్పించాలి. కానీ ఏ ఒక్క వార్డులో కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పి నేను మీతో మనం చేస్తున్నాను. ఈరోజు ప్రతి వార్డులో ఏవైతే ఇంద్రమ్మ వార్డులుగా సెలెక్ట్ చేశారో అక్కడ ఉన్నటువంటి వార్డులలో పెన్షన్లు తప్పితే ఇంకా ఏ ఒక్క కార్యక్రమం తీసుకున్నటువంటి అసమర్థ ప్రభుత్వం ఈ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్తా ఉన్నాడు. మరి ఈరోజు ఇంద్రమ్మ గ్రామాలని చెప్తా ఉన్నాడు. మరి మొన్న వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఆదిలాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో అక్కడికి వచ్చి ఏదైతే ఇందిరమ్మ గ్రామాలలో హౌసింగ్ స్కీమ్స్ ఇచ్చారో 64,200 ఇండ్లు మరి ఈరోజు శాంక్షన్ ఇస్తే ఒక 384 ఇండ్లు మాత్రమే ఈరోజు పూర్తి చేసుకోవడం జరిగింది. మరి 6,000 ఇండ్లు బేస్మెంట్ లెవెల్ కు చేసుకోవడం జరిగింది. అంటే ఈరోజు జిల్లా మొత్తంలో 6% ఇండ్ల కంటే ఏ ఒక్క ఇల్లు కూడా ఈ పూర్తి చేసినటువంటి సందర్భం లేదు. మరి ఆదిలాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో మరి ఒకవేళ మా నియోజకవర్గానికి సంబంధించి నేను చెప్తే మరి అక్కడ ఉన్నటువంటి మాకు మెటీరియల్ అంతా కూడా దగ్గరే పక్కనే ఇసుక దొరుకుతుంది. ఈ విధంగా మాకు అంటే మెటీరియల్ లభించినటువంటి మండలాల్లోనే